టోటల్గా పెద్ద సినిమాకి సంబంధించి మీరు ఎన్ని సెట్స్ వేశారు? 0 టు స్క్రాచ్ ఒక 24 సెట్స్ దాకా వేయడం జరిగిందండి. అండ్ మిగతావన్నీ లైవ్ లొకేషన్స్‌లో చికిరి సాంగ్ అవ్వచ్చు, ఇవన్నీ చిన్న చిన్న సెటప్స్ చేయడం జరిగింది. ఈ 24 సెట్స్‌లో మీకు అబ్బా! ఇది సూపర్‌రా అనిపించిన సెట్ ఏంటి? యాక్చువల్‌గా నేను అన్ని సెట్‌లకి ఎక్సైటెడ్ అండి. పర్టిక్యులర్‌లీ ఆ కుస్తీశాలకి ఎక్సైటెడ్ అండ్ మోర్ ఆఫ్ ఏంటంటే కొండ కింద ఊరు లాంటి ఒక ఊరిది సెట్ చేయడం జరిగింది. ఆ టైంలో వర్షాలు పడడం వలన లైవ్‌గా చేద్దాం అనుకున్నాను. అంటే కొన్ని ఫ్యాక్టర్స్ చేంజ్ అవుతాయని చెప్పాను కదా! లైవ్‌గా చేద్దాం అనుకున్నాము. కుదరలా. సో, అది హైదరాబాద్‌లో సెట్ చేయడం జరిగింది. ఓకే. వెదర్ కండిషన్స్ వల్ల. బట్ అది హిల్ స్టేషన్ ఫీల్ తీసుకురాగలిగేతామా లేదా అని ఒక డౌట్ ఫ్యాక్టర్ ఉండింది. బట్ యాహ్! ఫైనల్లీ వి మేడ్ వెల్. అసలు ఆ సెట్‌కి వచ్చినందుతో సహా అందరూ షాక్, అసలు అది వేరే ప్లేస్‌లాగా ఉంది అని. ఈ 24 సెట్స్‌లో రామ్ చరణ్ బాగా సర్ప్రైజ్ అయిన సెట్ ఏది? అది ఆయన్ని అడగాలండి. ఆయన అంటే ప్రతి ఆయన ప్రతి మీతోటి కంపల్సరీ డిస్కషన్ అయితే ఉంటది. ఇది బావుంది, లొకేషన్ బావుంది, ఇది బావుంది, ఇది బాలేదు, ఇది కొద్దిగా బెటర్ చేస్తే బావుంటదేమో అనేది డిస్కషన్ అయితే జనానికి మీరు చెప్తే తప్ప తెలవదు ఎవరికీ. యాహ్! 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 అలాంటి గుడ్ థింగ్ ఏమన్నా ఉంటే చెప్పండి. షేర్ చేయొచ్చు కదా? గుడ్ అంటే అదే చెప్తున్నాగా, నేను ఫస్ట్ వేసిన సెట్ మనం ఫ్యాక్టరీ సెట్ వేసాం. అసల అందరూ అక్కడికొచ్చి ఓహో! ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి వచ్చి షూట్ చేస్తున్నామా అనుకున్నారు. హ్మ్. హీరో గారితో సహా అదే అనుకున్నారు. తర్వాత సెట్ అని తెలిసిన తర్వాత అదొక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అండ్ ఎవ్రీబడీ వర్ హ్యాపీ. ఆ తర్వాత కుస్తీశాల ఉంది. కుస్తీశాలకొచ్చినప్పుడు అసలా చాలా డిఫరెంట్‌గా ఉంది. డిజైన్ చాలా న్యాచురల్‌గా ఉంది అనే ఫ్యాక్టర్స్. ఒక్కొక్క సెట్‌కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ దాంట్లో ఎక్సైట్ అయ్యారు అందరూ. ఈ సినిమాకి 100% ష్యూర్ అండి. ఏ సెట్టు కూడా అన్‌కాంప్రమైజ్డ్ ఉండదు. ఏ సెట్ కూడా సెట్ అని తెలీదు. అది మాత్రం నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా. సో, బుచ్చిబాబు తోటి మీకు ఫస్ట్ డిస్కషన్ జరిగినప్పుడు ఇంత లార్జ్ స్కేల్‌లో ఉంటది, ఇలా ఉంటదని ఏమన్నా ఎక్స్‌పెక్ట్ చేశారా? ఆఫ్‌కోర్స్ అండి. కథలో ఆ స్కేలబిలిటీ ఉంది. ఇట్స్ లార్జర్ దాన్ లైఫ్ కథ అండ్ మోర్ ఆఫ్ రియలిస్టిక్ ఎమోషన్స్‌తో ఉన్న కథ. సో, ఈజీగా కనెక్ట్ అవుతాం మనం. అంటే ఈ పాన్ ఇండియా సినిమాలు వచ్చిన తర్వాతకి ఈ ప్రొడక్షన్ డిజైనర్స్ ఇంపార్టెన్స్ పెరిగిందా? ఇంపార్టెన్స్ పెరగటం అంటే కూడా అండి, ఇట్స్ లైక్ ఎవ్రీ సినిమా నీడ్స్ ఇట్. మనం దాంట్లో ఎంత డీప్‌గా వెళ్తున్నామో, ఎంత డెప్త్ వరకు యూటిలైజ్ చేసుకుంటున్నాము అనే ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ వెన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ స్కేల్ అయ్యి ఒక వరల్డ్ సినిమాలో మనం కన్సిడర్ అవుతున్నాము అంటే, అవన్నీ మనం కన్సిడర్ చేయకుండా ఏ ఫ్యాక్టర్ మిస్ అవ్వకుండా ఉంటేనే కదా వెళ్తాం.